తులసి సిద్ధుని తిడుతూ అక్కడి నుండి వెళ్ళిపోమని చెబుతూ ఉండడంతో తులసి అన్నయ్యలు హరీష్ సంతోష్ ఇద్దరూ కూడా సిద్ధుని బయటకు గెంటేస్తారు. ఇక దాంతో సిద్ధు, తులసి నువ్వు నాతో వచ్చేంత వరకు నేను ఇక్కడే ఇలాగే నిలబడి ఉంటాను అని చెప్పి సిద్ధు అలాగే నిలబడి ఉంటాడు. ఇక తులసి గదిలోకి వెళ్ళిన తర్వాత ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. లక్ష్మి తులసి దగ్గరకు వచ్చి ఎంతగానో బాధపడుతూ, అమ్మ తులసి నన్ను క్షమించమ్మా, ఇదంతా నా వల్లే జరిగింది. రోడ్డు మీద పరిచయమైన సిద్ధుని నా తమ్ముడని చెప్పి ఇంటికి తీసుకుని వచ్చాను. సిద్ధు నిజంగానే అక్క అని అభిమానం చూపిస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంత కుట్ర చేస్తాడని అస్సలు ఊహించలేకపోయాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో తులసి, అమ్మ నీ తప్పేముందమ్మా, నువ్వు మంచిదానివి కాబట్టి అందరినీ కూడా ఆప్యాయంగా పలకరిస్తావు, అందరూ కూడా మనవాళ్ళే అని అనుకుంటావు, కానీ ఆ సిద్ధు లోపల కుట్ర పెట్టుకొని పైకి మాత్రం మంచివాళ్ళలాగా నటిస్తూ చాలా మోసం చేశాడు అని చెప్పి తులసి బాధపడిపోతూ ఉంటుంది. మరోపక్క జాను కూడా ఇంట్లో తులసి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పాపం అక్క అక్కడ ఏ పరిస్థితుల్లో ఉందో ఏంటో అని చెప్పి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడే జై అక్కడికి వస్తాడు. జాను జాను అని చెప్పి జై 3 సార్లు జానుని పిలుస్తూ ఉంటాడు. అయినప్పటికీ జాను మాత్రం దేని గురించో చాలా సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడు జాను భుజం మీద జై చేతులు వేసి, జాను అడుగుతుంది నిన్నే, ఏంటి నేను చాలాసేపటి నుండి పిలుస్తున్నా కూడా అసలు ఉలుకు పలుకు లేకుండా దేని గురించి అంతలా ఆలోచిస్తున్నావని అంటూ ఉంటే, మా అక్క గురించండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది. తులసి గారి గురించా? తులసి గారికి ఏమైంది? ఇప్పుడు తులసి గారి మెడలో ఎవరు తాళి కట్టారో అన్ని నిజాలు తెలిసిపోయాయి. సిద్ధుయే తన భర్త అని మీడియా ముందు అందరికీ నిజం తెలిసిపోయింది కదా, మరి ఇంకా ఏముందని తన గురించి బాధపడడానికి అని చెప్పి జై అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఎప్పుడైతే సిద్ధు తన భర్త అన్న విషయం తెలిసిందో అక్క సిద్ధుని తన భర్తగా అంగీకరించలేకపోతుందండి. ఆ సిద్ధు ఎంతో కుట్ర చేసి మా అమ్మను అక్క అని పిలుస్తూ మా ఇంట్లోకి ప్రవేశించి అక్క మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఆ నిజాన్ని అక్క భరించలేకపోతుంది, తనను భర్తగా యాక్సెప్ట్ చేయలేకపోతుంది అని అంటూ ఉంటే అప్పుడు జై తను ఒప్పుకోకపోయినా సిద్ధు తన మెడలో తాళి కట్టాడు కాబట్టి వాళ్ళిద్దరూ ఇప్పుడు భార్య భర్తలే కదా జాను, ఈరోజు కాకపోతే రేపైనా వాళ్ళు ఒకటవుతారు. నువ్వు దాని గురించి ఏమీ ఆలోచించకు, మన గురించి మాత్రమే ఆలోచించు అని చెప్పి జై అంటూ ఉంటాడు. లేదండి, అక్క బాధపడితే నేను తట్టుకోలేకపోతున్నాను. చిన్నప్పటి నుండి మేము ఎంతలా కలిసి పెరిగామో మీకు తెలియదు. పేరుకు మాత్రమే మేము అక్క చెల్లెళ్ళం, కానీ బెస్ట్ ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా ఉండేవాళ్ళము. ఎవరికి కష్టం వచ్చినా సరే ఆ కష్టం వారికి వచ్చినట్టుగా మేమిద్దరం కూడా అంతలా ఫీల్ అయ్యే వాళ్ళం అని చెప్పి ఒకసారి మా ఇంటికి వెళ్ళొస్తానండి, మా అక్కను చూసొస్తాను అని చెప్పి జాను అంటూ ఉంటుంది. సరే జాను ఆలోచిద్దామని చెప్పి హెడ్ఏక్గా ఉంది, కాఫీ తీసుకొస్తావా అని చెప్పి జానుకి చెబుతూ ఉంటాడు. అలాగే అండి అని చెప్పి జాను కాఫీ చేయడం కోసం అని చెప్పి కిచెన్లోకి వెళ్ళగానే ఎట్టి పరిస్థితుల్లోనూ జాను వాళ్ళ పుట్టింటికి వెళ్ళడానికి వీల్లేదు. నెమ్మదిగా జాను నా గురించి పట్టించుకోవడం మానేసి వాళ్ళ కుటుంబానికి దగ్గర అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలా జరగకూడదు, జాను పూర్తిగా నా సొంతం అవ్వాలి, తను నాకే దక్కాలి అని చెప్పి జై వెంటనే లక్ష్మికి ఫోన్ చేస్తాడు. జాను పదే తులసి గారి గురించే బాధపడుతుంది, తన కోసం పుట్టింటికి వస్తానని అంటుంది. ఇప్పుడు జాను ఉన్న పరిస్థితుల్లో అక్కడికి వస్తే బాగా డిస్టర్బ్ అవుతుందని చెప్పి అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, సరే బాబు నేను ఇప్పుడే జానుకి ఫోన్ చేసి రావాల్సిన అవసరం లేదని, ఇక్కడ తులసి బాగానే ఉందని చెబుతాను అని అంటూ ఉంటుంది. ఇక వెంటనే లక్ష్మి, ఒకసారి జానుకి ఫోన్ ఇవ్వండి బాబు, తన ఫోన్ కలవడం లేదు అని చెప్పడంతో కిచెన్లో ఉన్న జాను దగ్గరికి జై వస్తాడు. ఇదిగో జాను, అత్తయ్య గారు ఫోన్ చేశారు అని ఫోన్ ఇవ్వడంతో అప్పుడు లక్ష్మి జానుతో మాట్లాడుతూ, అమ్మ జాను, నువ్వు ఇక్కడికి వద్దామని అనుకుంటున్నావట కదా, ఏం పర్వాలేదమ్మా, తులసిని చూసుకోవడానికి మేమంతా ఉన్నాం కదా, నువ్వు అక్కడే ఉండి అల్లుడు గారిని చూసుకో అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అది కాదమ్మా అని జాను అంటూ ఉంటే, ఇంకేం మాట్లాడకు, తులసిని మేం జాగ్రత్తగా చూసుకుంటాంలే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. తర్వాత జై, సరే జాను నేను ఆఫీస్కి వెళ్తాను అని వచ్చి కార్లో కూర్చుంటాడు. ఇక అలా జై సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు జై అంతరాత్మ బయటకు వచ్చి, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోగానే జాను మూడ్ చేంజ్ అయ్యి మళ్ళీ వాళ్ళ పుట్టింటికి వెళ్తే ఎలా,
ఆడవాళ్ళ మనసు చంచలమైంది, వాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు అని అంటూ ఉంటే, అయితే నేనే ఆఫీస్ ఎగ్గొట్టి ఇంట్లో కాపలా కాస్తాను, జానుని వెళ్లకుండా నా ప్రేమతో కట్టడి చేస్తాను అని చెప్పి జై వెనక్కి వస్తూ ఉంటాడు. ఏమైందండి, ఎందుకు ఆఫీస్కి వెళ్లకుండా వెనక్కి వస్తున్నారని చెప్పి జాను అంటూ ఉంటుంది. ఏం లేదు జాను, ఈరోజు ఎందుకో ఆఫీస్కి అస్సలు వెళ్ళాలని అనిపించడం లేదు, నీతోనే టైం స్పెండ్ చేయాలని అనిపిస్తుంది. ఈరోజు మనం ఇద్దరం ఇంట్లోనే సంతోషంగా ఎంజాయ్ చేద్దాం అని చెప్పి జై జానుని ఎత్తుకొని తిప్పుతూ ఉంటే, జాను జై ప్రేమకు ప్రపంచాన్ని మర్చిపోతుంది. మరో పక్క వర్షం పడుతూ ఉంటుంది. సిద్ధు వర్షంలో తడుస్తూ ఉంటాడు. సిద్ధుని చూసి ఖుషి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఖుషి తులసి దగ్గరికి వచ్చి, అమ్మ, మా ఫ్రెండ్ వర్షంలో ఎలా తడుస్తున్నాడో చూడమ్మా, తను చెప్పినట్టుగా నువ్వు తనతో పాటు ఇంటికి వెళ్ళొచ్చు కదా, ప్లీజ్ అమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటే, ఖుషి నువ్వు చిన్నపిల్లవి కదా, అందుకే అతను నటించడం చూసి నువ్వు అది మంచితనమేమో అనుకుంటున్నావు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. లేదమ్మా, నాకు తెలుసు మా ఫ్రెండ్ నిజంగా చాలా మంచివాడు అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది. మా ఫ్రెండ్ నీకు ఇవ్వమని ఒక లెటర్ కూడా ఇచ్చాడు, కావాలంటే చూడమ్మా, ఆ రోజు నేను నీకు ఈ లెటర్ ఇవ్వడానికి వస్తూ ఉంటే మామయ్య నిన్ను తిట్టేసరికి నువ్వు ఏడుస్తున్నావు, దాంతో నేను ఈ లెటర్ ఇవ్వకుండానే వెనక్కి వచ్చేసాను అని చెప్పి ఖుషి ఆ లెటర్ని తులసికి చూపిస్తుంది. అందులో సిద్ధు రాసింది చదివిన తర్వాత తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అమ్మ, అందులో మా ఫ్రెండ్ ఏం రాశాడో తెలియదు, కానీ మా ఫ్రెండ్ మాత్రం నిజంగా చాలా మంచివాడమ్మా, దయచేసి తనని ఏడిపించొద్దు అని చెప్పి ఖుషి తులసికి చెబుతూ ఉంటుంది. తులసి ఆ లెటర్ని లక్ష్మికి చూపిస్తూ ఉంటుంది. అమ్మ, ఒకసారి సిద్ధు రాసిన ఈ లెటర్ చూడమ్మా అని అంటూ ఉంటే, అమ్మ తులసి, సిద్ధుని మనమే తప్పుగా అర్థం చేసుకున్నామేమో అనిపిస్తుంది, పెళ్ళాపమని అతను జరిగిందంతా చెప్తూ ఆల్రెడీ లెటర్ రాశాడు కదా, మరి ఇంకా తనని అపార్థం చేసుకోవడం కరెక్ట్ కాదేమో, తప్పులు అందరూ చేస్తారు, ఆ తప్పుల్ని క్షమించి మనం మరొక అవకాశం ఇస్తేనే కదా వాళ్ళేంటో మనకు తెలిసేదని చెప్పి లక్ష్మి తులసికి చెప్తూ ఉంటే, ఇప్పుడు నువ్వు ఏమంటావమ్మా, నా మనసు చంపుకొని ఆ ఇంటికి వెళ్ళాలంటావా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, అవునమ్మా, నేను మీ నాన్న బాగా ఆలోచించిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చాము, ఆడపిల్లకు ఒక్కసారి పెళ్లి జరిగిందంటే తను అద్దెంట్లో ఉంటేనే గౌరవంగా ఉంటుంది, సిద్ధు మోసం చేసే మీ మెడలో తాళి కట్టి ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఉంది, కాబట్టి నువ్వు తనతో పాటు ఆ ఇంటికి వెళ్ళు, నీ లగేజ్ అంతా కూడా సర్ది పెట్టాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక దాంతో మరి ఖుషి సంగతి ఏంటమ్మా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. నేను అత్తారింటికి వెళ్తే అది ఖుషితోనే, ఖుషిని తీసుకొని వెళ్ళేటట్లయితేనే నేను అక్కడికి వెళ్తాను, లేకపోతే ఎప్పటికీ ఇక్కడే ఉంటాను, ఒకవేళ మీకు భారంగా అనిపిస్తే ఖుషిని తీసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి తులసి అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి, ఒకసారి ఖుషి విషయం గురించి కూడా సిద్ధుకి చెప్పమ్మా, నువ్వు ఏ కండిషన్ అయితే సిద్ధుకి పెట్టాలనుకుంటున్నావో ఆ కండిషన్ గురించి తనకు చెప్పు అని లక్ష్మి అంటూ ఉంటుంది. దాంతో తులసి ఖుషిని తీసుకొని సిద్ధు దగ్గరికి వస్తుంది. వర్షంలో వణికిపోతున్న సిద్ధు, తులసి నువ్వు నాతో పాటు రావడానికి ఒప్పుకున్నట్టేనా అని ఆనందంగా అడుగుతూ ఉంటాడు. దాంతో తులసి ఒప్పుకున్నట్టే, కానీ ఒక్క కండిషన్, నాతో పాటు నా కూతురు ఖుషి కూడా వస్తుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో కూతురు అని సిద్ధు షాక్ అవుతూ ఉంటాడు. దాంతో జరిగింది మొత్తం కూడా తులసి సిద్ధుకి వివరిస్తూ ఉంటుంది. నువ్వు నా గురించి ఏం తెలుసుకోకుండా నా మెడలో బలవంతంగా తాళి కట్టేశావు, ఇప్పటికైనా నా గురించి తెలుసుకో, ఇకపై ఖుషికి నేనే తల్లిని, నేను ఉన్నంతకాలం ఖుషి నా కూతురుగానే ఉంటుంది, అందుకు నీకు ఎటువంటి అభ్యంతరం లేదంటేనే ఖుషితో కలిసి నేను మీ ఇంట్లో అడుగు పెడతాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు, ఇప్పుడు నీ మీద నాకున్న ప్రేమ ఇంకా రెట్టింపైంది తులసి, నీ మంచి మనసుకి హ్యాట్స్ ఆఫ్ అంటూ ఖుషికి నువ్వు అమ్మవైతే ఈ రోజు నుండి నేను నాన్నని, ఖుషి నా కూతురంటూ సిద్ధు ఖుషిని ఎత్తుకొని పద తులసి వెళ్దామంటూ తులసిని తీసుకొని తన ఇంటికి వస్తూ ఉంటాడు. మరోపక్క బస్వరాజు సిద్ధు జీవితం
ఏమవుతుందో ఏంటోనని చెప్పి కంగారు పడిపోతూ సిద్ధాంతి గారిని ఇంటికి పిలిపిస్తారు. సిద్ధాంతి గారిని ఇంటికి పిలిపించిన తర్వాత బసవరాజు సిద్ధు జాతక చక్రం గురించి సిద్ధాంతి గారితో మాట్లాడుతూ నా కొడుకుని రాజకీయాల్లో రాణించేలాగా చేద్దామని అనుకున్నాను, కానీ నా కొడుకు జీవితం ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. వాడి రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందో కాస్త చూసి చెప్తారా స్వామి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. ఇక దాంతో సిద్ధాంతి గారు సిద్ధు జాతకాన్ని పరిశీలించిన తర్వాత ఈ అబ్బాయి జాతకం చాలా బాగుంది, ఎప్పుడైతే ఈ అబ్బాయికి పెళ్లి జరుగుతుందో అప్పటి నుండి ఇతని రాత మారిపోతుంది, త్వరలోనే ఇతను రాజకీయాల్లో ఒక గొప్ప స్థాయికి చేరుకోబోతున్నాడు. ఇదంతా ఆ అమ్మాయి సిద్ధు జీవితంలోకి అడుగుపెట్టిన వేళ విశేషం అని చెప్పి తులసిది అదృష్ట జాతకం అని సిద్ధాంతి గారు బసవరాజ్కి చెప్పడంతో అప్పుడు ఇంట్లో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. ఏమండి, తులసిది అదృష్ట జాతకం అని అంటున్నారు కదా, ఇప్పటికైనా మనం తులసిని కోడలిగా అంగీకరిద్దామండి అని చెప్పి బసవరాజు భార్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు, తులసి, ఖుషి ముగ్గురు కూడా ఇంట్లోకి వస్తూ ఉంటారు. బసవరాజు భార్య తులసికి హారతి ఇవ్వడం కోసం అని చెప్పి హారతి తీసుకొని వస్తూ ఉంటుంది. సిద్ధాంత్ గారు తులసిని చూడగానే నేను చెప్పింది ఆ అమ్మాయి గురించే, ఆ అమ్మాయి జాతకాన్ని కూడా నేను పరిశీలించాను. ఇప్పటి వరకు ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురు చూసింది. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి జాతకం కూడా మారబోతుంది. ఇద్దరి జాతకాలు ఒకటయ్యి వాళ్ళకున్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి ఎంతో ఉన్నత స్థాయికి త్వరలో చేరుకోబోతున్నారు. మీ కొడుకుతో పాటు మీ కోడల్ని కూడా ఎలక్షన్స్లో పోటీ చేయించండి, ఆ అమ్మాయి వల్ల మీ రాజకీయ భవిష్యత్తు కూడా బాగుంటుంది అని చెప్పి సిద్ధాంతి గారు బసవరాజ్కి చెబుతూ ఉంటారు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.